అందరు కూడా తీయండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 7వ వచనం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగంలో ఈ యొక్క కీర్తనను దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తన. ఆ దావీదు గారు ఆ కీర్తన రాస్తున్నాడు అనంటే ఆ కీర్తనలో అతడు ఏడుస్తున్నాడు, దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. తాను చేసిన తప్పిదమును బట్టి, తాను చేసిన పాపమును బట్టి, తాను చేసిన పొరపాటును బట్టి దేవుని దగ్గర ఏడుస్తూ రాసినటువంటి కీర్తన అది. కనుక నేను పాపములోనే పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించినది అన్నాడు. అంటే పుట్టడమే పాపములో పుట్టాడా? తల్లి పాపము చేస్తే ఈయన పుడితే ఈయన కూడా ఏమైపోవాలి? పాపే కావాలి. మరి తల్లి ఏం పాపం చేసింది కదండి? తల్లి ఏం పాపం చేస్తే ఈయన పాపంలో పుట్టాడు? దావీదు తల్లి ఏమన్నా పాపం చేస్తే పాపములోనే పుట్టాలి అనుకోవాలి. మరి ఆ దావీదు తల్లి యొక్క పాపం అంటే ఏమిటి? అంటే ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే మనిషి యొక్క జన్మ విధానాన్ని ఆలోచన చేస్తే ఆ మనిషి యొక్క జన్మ ఏ విధంగా ఉన్నదో ఎవరికి అంతుపట్టడం లేదు. మానవుని యొక్క జన్మ రహస్యము మొదటగా మనిషికి తెలియాలి. ఈ జన్మ రహస్యము తెలిస్తేనే నీ పాపం అంటే ఏమిటి, పాపం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దావీదు యొక్క అమ్మలోకి పాపం వచ్చిందా అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఒక భార్య ఒక భర్త కలవడమే పాపమా? ఒకవేళ భార్య భర్త కలవడమే పాపమైతే దేవుడే ఆ వివాహాన్ని రద్దు చేయాలి కదండి. ఏదైనా తోటలోనే ఆదాము ఒంటరిగా సృజిస్తే అయిపోవు, అవ్వమ్మని సృజించకుండా ఉండాలి. ఒకవేళ భార్య భర్తలే కలవడం పాపం అని అనుకుంటే, కానీ కాదు, భార్య భర్తలు కలవడం అనేది పాపము కాదు. కానీ అందులో ఒక పాప సంబంధమైన క్రియ ఇన్నర్లో ఉంది. కనుక నేను పాపములోనే పుట్టినవాడను అంటున్నాడు. ఎక్కడ పుడుతున్నాడు దావీదు? అసలు దావీదు మన పుట్టుక ఎప్పుడో తెలుసా మనకు? మానవుని యొక్క పుట్టుక అనేది 2 కోణాలలో ఉంటుంది. మానవుని యొక్క పుట్టుక 2 కోణాలలో ఉంటుంది. మొదటి పుట్టుక ఈ భూమి మీద పుట్టడము కాదు. మొదటి పుట్టుక మనిషి యొక్క పుట్టడము ఈ భూమి మీద పుట్టే పుట్టుక కాదు, అంతకంటే ముందే మనం పుడుతున్నామట. ఎక్కడ పుడుతున్నాం మనము అంటే ఇప్పుడు అదే దావీదు గారు రాసిన కీర్తన 139వ కీర్తన 14వ వచనం చూడండి. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అన్నాడు. ఇదేం పుట్టుక? భూమి యొక్క అగాధ స్థలములో నువ్వు ఎప్పుడు పుడుతున్నావు? రహస్యమందు ఎక్కడ పుడుతున్నావు? ఎప్పుడు పుడుతున్నావు?
అంటే పుట్టుక అనేది ఈ తల్లి గర్భములో పుట్టుక ఒక ఎత్తు, దానికంటే ముందు భూమి క్రింది భాగంలో అగాధములో నువ్వు పుడుతున్నావట. భూమి యొక్క అగాధము అనగా భూమి క్రింది భాగంలో దేవుడు ఒక ఆత్మల కార్ఖాన గడ్డని సృజించాడు. మొదటిగా దేవుడు కొన్ని ఆత్మలను సృష్టించి ఆ ఆత్మలను భూమి యొక్క క్రింది భాగంలో అనగా పాతాళంలో ఆత్మలు తయారు చేసే కార్ఖాన ఉందొకటి. ఆ తయారు చేసే ఆత్మను సృజించినప్పుడు ఆత్మలో పాపము లేదు. కానీ దేవుడు ఈ లోకంలో ఆ ఆత్మను ఒక దేహంలోనికి తీసుకొచ్చే సమయానికి మళ్ళీ ఆ ఆత్మను తీసుకొచ్చి ఒక దేహంలో నిర్మాణం చేయాలి. ఆ దేహంలో నిర్మాణం చేయాలంటే ఆ తల్లి గర్భంలో ఒక దేహం తయారు కావాలి. తల్లి గర్భంలో ఒక దేహం తయారు కావాలి. ఆ తల్లి గర్భంలో దేహము తయారు కానంత వరకు ఆ ఆత్మ పాతాళంలోనే ఉంటుంది. కనుక దేవుడు ఒక భూమి మీద ఒక మానవుణ్ణి సృజించాలి అనుకున్నప్పుడు రెండు పద్ధతులను దేవుడు పెట్టాడు. మొదటిదేమో ఆత్మలను సృజిస్తున్నాడు, రెండవదేమో శరీరాన్ని సృష్టిస్తున్నాడట. రెండవది శరీరాన్ని సృష్టిస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనములో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవము అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మానవుణ్ణి సృజించే, శరీరాన్ని సృజించే విధానము ఈ విధంగా తల్లి గర్భంలో ఒక శరీరాన్ని తయారు చేస్తున్నాడు. దేవుని హస్తములే అవయవ నిర్మాణం చేయుచున్నాయట. నీ కన్నులు తయారు చేయాలన్నా, చెవులు తయారు చేయాలన్నా, గుండె తయారు అంటే ప్రతి అవయవాలన్నీ కూడా దేవుని యొక్క హస్తము చేత నీకు తయారు చేయబడి ఈ యొక్క శరీరము తయారై తల్లి గర్భములో శరీరం తయారవుతుంది. ఆ తయారైన తర్వాత పాతాళంలో ఆత్మల కారకుడు ఒక ఆత్మను తీసుకొచ్చి ఈ శరీరంలో ఉంచుతాడు. హల్లెలూయా. అప్పుడు అతనికి ఏమొస్తుంది? 5వ నెలలో జీవం వస్తుంది, ప్రాణం వస్తుంది. మరి ఇలాగూ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నప్పుడు అందులోకి పాపం ఎలాగొచ్చేసింది? అందులోకి పాపం ఎలాగొచ్చేసింది? అసలు పాపమునకు కారణం ఎవరు? పాపముననేది ఈ లోకములో పాపం మొదటగా లేదండి. ఈ లోకములో పాపము లేనప్పుడే పాపం అనేది ఒక వ్యక్తి విశ్వంలోనే ఆరంభముగా ఉన్నది. విశ్వంలోనే పాపమునకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు పరిశుద్ధ గ్రంథంలో 2-3 ఉదాహరణలు చెప్పి మళ్ళీ ముందుకెళ్తాను. దేవుడు ఏదెను తోటలో మొదటి మనుషుడైన ఆదామును సృజించాడు.
ఆ సృజించినప్పుడు ఆదాములో పాపము లేదు. మొదటి మనుషుల్లో పాపం లేదండి. ఎందుకంటే దేవుడు ఒక పాపిగా ఎవరిని సృజించాడు. ఆ తర్వాత అవ్వమ్మను సృజించాడు. అవ్వమ్మలో కూడా పాపం లేదు. కనుక దేవుని పిల్లల ఈ రెండు రకాలటువంటి సృష్టిలో పాపము లేదు వారిద్దరిలో. మరి పాపం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పాపమునకు కారకుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏదేను తోటను భూమి మీద దేవుడు ఏర్పాటు చేసి అందులో మొదటి మనుషుని సృజించి తర్వాత స్త్రీని సృజించి ఆ తోటలో ఏలుకొమ్మని చెప్పాడు. చెప్పి తోటలో మనకు తెలియకుండానే రెండు చెట్లు కనబడుతున్నాయి. తోటలో ఏం కనబడుతున్నాయి? రెండు చెట్లు కనబడుతున్నాయి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక చెట్టు కనబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో ఒక చెట్టు కనబడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలోనేమో జీవ వృక్ష ఫలములు మీరు తింటే చస్తారు అని ఒకటి చచ్చిపోయే చెట్టుని గురించి చెప్పాడు దేవుడు. తర్వాత ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనంలో ఒకవేళ వారు చెయ్యి చాపి జీవ వృక్షములను తిని నిరంతరము జీవించుదరేమో అన్నాడు కదండి. ఒకటేమో మంచి చెడ్డల తెలివినిస్తే చచ్చిపోతారని ఒక చెట్టును చెప్పాడు తినొద్దని, ఆ పండుని తినొద్దని. మరి ఒక పండుని వారిగిన తింటే మీరు నిరంతరం జీవిస్తారేమో అని ఆ జీవించే చెట్టుని గురించి కూడా చెప్పాడు. ఈ రెండు చెట్లు దేనికి సాదృశ్యమై ఉన్నవి? ఒకటేమో చచ్చిపోయే చెట్టు పండు తింటే, ఒకదాని పండు తింటేనేమో బ్రతికే చెట్టు. ఈ రెండు చెట్లు కూడా మనకు ఏదేని తోటలో కనబడుతూనే ఉన్నాయి. ఒక చెట్టు ఫలం మీరు తింటే చచ్చిపోతారు కుమారుడు అని ఆదాముకు చెప్పాడు. మరొక చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకవేళ పండు తింటే నిరంతరం జీవిస్తారేమో కనుక అక్కడ ఎల్లగొట్టుమని చెప్పి మరొక చెట్టు పండుని చెప్తున్నాడు. ఈ రెండు దేన్ని సూచిస్తున్నాయి? మరి ఇంకొక వచనం కూడా మనం గుర్తు చేసుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఇక్కడ ఒకటి చీకటి చెప్పిండు, దేవుని ఆత్మ గురించి చెప్పాడు మొదటి వచనంలో. ఈ 2వ వచనంలోకి వచ్చినప్పుడు మరొక మాట చెబుతున్నాడు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అన్నాడు. ఒకటేమో చీకటి అన్నాడు, ఆత్మ అన్నాడు. మళ్ళీ 2వ వచనంలోకి వచ్చినప్పుడు వెలుగును చీకటిని వేరుపరిచిండట. అంటే వెలుగు చీకటి కలిసి ఉన్నటువంటి స్థితి ఒకటి ఉంది. కానీ ఒక రోజు వెలుగును చీకటి కాస్త వేరు చేసి పడేసిండు. వెలుగుకు ఏమని చెప్పిండు? పగలని పేరు పెట్టిండు, చీకటికి రాత్రి అని పేరు పెట్టిండట. అంటే ఎందుకు దేవుడు మనకిది మనకొక పాఠం నేర్పిస్తున్నాడు? దాని ద్వారా మనం ఏం పాఠం నేర్చుకోవాలి? ఇంకా భూమి నిరాకారముగా ఉన్నది, శూన్యముగా ఉన్నది, ఇంకా భూమి సృజించబడనే లేదు. కానీ ఆ దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది, ఆ జల మీద చీకటి కమ్మి ఉన్నది అన్నాడు. ఏమి చీకటి అంటే, దేవుడు ఒక విశ్వములో ఉన్న రహస్యాన్ని మనకు తెలియజేయడం కొరకు
విశ్వంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వరహస్యాన్ని మనకు తెలియజేయడం కొరకు చీకటిని మనకు పరిచయం చేస్తున్నాడు, వెలుగును మనకు పరిచయం చేస్తున్నాడు. కనుక వెలుగు అనేదేమో మంచి చేసేది, చీకటి అనేదేమో చెడు చేసేది. వెలుగు అనేదేమో మంచిది, చీకటి అనేదేమో చెడ్డది. జీవవృక్షం అనేదేమో మంచిది కదండి, తెలివిని వృక్షఫలం అనేదేమో చెడ్డది. అలాగనే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశోధించుకుంటూ వెళ్ళిపోతే మంచికి సంబంధించిన మనకు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు, చెడుకు సంబంధించిన విషయాలు కొన్ని మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఏమి చేస్తే చెడో అది చెయ్యొద్దు అని చెప్పి చెడుకు సంబంధించిన విషయాలు తెలియజేశాడు, ఏమి చేస్తే మంచిదో ఆ మంచి విషయాలు మనకు తెలియజేశాడు. కనుక విశ్వంలోనే వెలుగు చీకట్లు అనేది రెండు ఉన్నాయి అన్నాడు. కనుక యోబు గ్రంథంలో ఒక మాటని మనకు తెలియజేస్తూ, యోబు గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అను దాని ఉనికి పట్టు ఏది అన్నాడు. యోబుతో దేవుడు చెబుతున్నాడు, యోబు వెలుగు నివసించు స్థలమేదో నీ ఎప్పుడైనా కనుగొన్నావా? ఆ మార్గమేదో నువ్వు తెలుసుకున్నావా? చీకటి నివసించు యొక్క స్థలము నీకేమన్నా తెలిసి ఉన్నదా అన్నాడు. ఏ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఏ చీకటిని గురించి మాట్లాడుతున్నాడు? అంటే ఈ భూలోక సంబంధమైన వెలుగు చీకట్ల గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. ఎందుకంటే వెలుగు నివసించు చోటుకు నీవు పోగలవంటే వెలుగు అక్కడ నివసిస్తున్నాడట. ఆ వెలుగు నివసించే స్థలము ఏంటిది అని అంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక, ఆమేనన్నాడు. అంటే వెలుగు నివసించు చోటు అంటే దేవుడు ఉండేటువంటి స్థలం. ఆ దేవుడు విశ్వంలో ఎక్కడున్నాడనంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడై ఉన్నాడట. అమరత్వం అనంటే మరణము లేకుండా ఉన్నటువంటి వాడు. యుగ యుగాలుగా ఆయన ఉంటున్నాడు. ఈ ఒక్క యుగము కాదు, అసలు దేవుడే అన్నింటికీ ఆది అయి ఉన్నాడు. ఆయనే మొదటివాడు. విశ్వాన్ని సృజించిన వాడు ఆయనే. ఆయన ద్వారా ప్రపంచములన్నీ సృజించిన వాడు ఆయనే. కనుక ఆ వెలుగు దగ్గరికి ఎవరన్నా నివసించు స్థలము నీకేమన్నా తెలుసా యోబు అని దేవుడు ప్రశ్నేశాడు. కనుక చీకటి నివసించు స్థలం ఏమన్నా ఉన్నదా అన్నాడు. కనుక చీకటి నివసించే స్థలము కూడా ఒకటి ఉందట. విశ్వములో వెలుగుగా ఉన్నటువంటి దేవుడు నివసించే స్థలము ఎలాగ ఒకటి ఉందో అలాగనే చీకటి నివసించే స్థలం కూడా ఒకటి ఉన్నది. కనుక ఈ చీకటి అనేది దేవుని పనిని ఎప్పుడు పాడు చేసేదే. చీకటి స్వభావమే అంత. దేవుడేమో ఒక మంచి కార్యములు చేస్తూ ఒక మంచి పని చేసుకుంటూ దేవుడు ఏది చేసినా మంచి చేస్తుంటే దేవుని పనిని కాస్త చెడుగా చేసేదే ఈ చీకటి. చెడుగా చేసేదే
చీకటి. కనుక ఆ చీకటి ఈ భూమి మీదికి రాకమునిపే అది పరలోకంలో అన్ని ప్రపంచాలలో లోకాలలో ఉన్న వారందరినీ కూడా పాపంలో పడేసిందట. పాపంలో పడేసి అన్ని ఒక గుంపును తయారు చేసింది అంత విశ్వం అంతట్లో. కనుక అందుకే దేవుడు ఆ చీకటిని కూడా ఒక వ్యక్తిలోకి వెళ్ళడానికి పరలోకంలో ఒక వ్యక్తిని సృజించాడు. పరలోకంలో ఒక వ్యక్తిని సృజించాడు ఆ చీకటి ఆ వ్యక్తిలోకి రావడం కొరకై. అది ఒక అద్భుతమైనటువంటి సందేహం. అది ఇప్పుడు చెప్పితే మనకు అర్థమయ్యేది కాదు. కనుక ఆ చీకటి అనేది ఒక వ్యక్తిలో రావడం కొరకు ఒక వ్యక్తిని సృజించాడు. ఆ వ్యక్తి పేరే తేజో నక్షత్రము అన్నాడు మొదటిగా. ఆ వ్యక్తి పేరు ఏందట? తేజో నక్షత్రము. తేజో నక్షత్రం అంటే ఒకరోజు దేవునికి ఇష్టానుసారంగా ఉండి, ఒకరోజు దేవుని దగ్గర నివాసం చేస్తూ, ఒకరోజు దేవుని పనుల్లో దేవుడు చెప్పిన పనుల్లో చేసుకుంటూ, అన్ని విశ్వాలకు వెళ్ళి, అన్ని ప్రపంచాలకు వెళ్ళి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చి, దేవుని గురించి చెప్పి 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 దేవుని జ్ఞానాన్ని అంతా నేర్చుకున్నాడ. ఇంకా అది వరకు ఆ యొక్క తేజో నక్షత్రము చీకటిగా మారి అపవాదిగా మారని కాలం అది. అది మనకు అనాది కాలంలో ఉన్నటువంటి విషయాలు అవి. కనుకనే అనాది కాలం ఒకటి ఉంది, ఆది కాలం ఒకటి ఉంది. కనుక ఆ చీకటి పాపములోకి పూర్తిగా ఆ తేజో నక్షత్రము ఆ చీకటిని తనలోకి ఈడ్చుకున్న, తనలోకి చేర్చుకున్న రోజు అప్పుడు వానికి అపవాది అని పేరు వచ్చింది, సాతాన్ అని పేరు వచ్చింది, ఆది మహా ఘట సర్పం అని పేరు వచ్చింది. అంతవరకు అతని పేరేంటిదట? తేజో నక్షత్రము అన్నాడు. ఈ తేజో నక్షత్రాలు పరిశుద్ధ గ్రంథంలో రెండు ఉన్నాయి. ఒకటి యేసయ్యకు తేజో నక్షత్రం ఉన్నది, వేకువ చుక్క అని ఉన్నది. సాతానుకు కూడా తేజో వేకువ చుక్క అని ఉన్నది. కనుక అక్కడి నుంచి మనము పాపము తనలోకి రాకముందు అతడు చాలా యథార్థవంతుడు అన్నాడు, సత్యవంతుడు అన్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అతని గురించి కదండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడముగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపట నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవిక సంచరించవు, నేను నిన్ను నాశనము చేసి తిని అన్నాడు. చూడండి, అతనిలో ఒకప్పుడు పాపము లేదు. సృజించబడ్డప్పుడు దేవుడు సృజించినప్పుడు పాపము లేనివాడుగానే సృజించాడు. కానీ కొంతకాలానికి తనకు తానే పాపమును పెంచుకున్నాడు, తనలో పెంచుకున్నాడు. పాపము తన యందు కనబడతాడు దేవుడు ఒకరోజు. కనుకనే నేను నిన్ను ఇక్కడి నుంచి త్రోసివేస్తున్నా, ఈ పర్వతం మీద నువ్వు నాకు అక్కరలేదు, నేను నేను ఒకప్పుడు సృజించే నా కుమారుడిగా సృజించుకున్నాను కనుక, కానీ నువ్వు పాపము నీ యందు లేనంత వరకు నువ్వు నా దగ్గర ఉండవలసిన అర్హత కలిగిన వ్యక్తివి. కనుక ఎప్పుడైతే నీలో పాపం చేసిందో, నువ్వు పాపాన్ని పెంచుకున్నావో, లోపట అన్యాయమును పెంచుకున్నావో, నీవు నా దగ్గర ఉండడానికి నీవు అర్హుడవు కాదు అని ఆ పర్వతం మీద నుంచి దేవుడు వాణ్ణి తోసివేస్తే, అప్పుడు వానికి అనుకరించుకున్న దూతలందరినీ కూడా సమకూర్చుకొని అప్పుడు ఈ భూమి మీద పడవేయబడ్డాడు.
అదే కోణంలో ఈ భూమి మీద పడవేయబడి దేవుడు కూడా ఆదాము అవ్వలను మంచివారుగానే చేశాడు, పాపం లేని వారుగానే చేశాడు, పరిశుద్ధులుగానే చేశాడు. కానీ ఇప్పుడు వాళ్ళని మళ్ళీ పాపములో పడేశాడట. మొదటి మనుషుడైన ఆదాము చేసిన పాపమును బట్టి, దేవుని ఆజ్ఞ అతిక్రమించిన దాన్ని బట్టి ఈ లోకములోకి పాపము తీసుకొచ్చాడు మొదటి మనుషుడే కదండి. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తి ఆయను అన్నాడు. ఇప్పుడు మొదటి మనుషుడైన ఆదాము చేసిన పాపము దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి తినవద్దన్న పండును తిని ఆయన ఈ లోకానికి పాపమును తీసుకొచ్చాడట. ఇప్పుడు ఆదాముని పాపము తినమని ప్రేరేపించిన వాళ్ళు ఎవరండి? దేవుడు ప్రేరేపించిండా? పండు తినమని ఆదాము చెప్పిన వాళ్ళు ఎవరు? అవ్వమ్మ చెప్పింది. మరి అవ్వమ్మని ఎవరు మోసపుచ్చిండ్రు? సర్పం మోసపుచ్చింది. సర్పం అంటే ఎవరు? అపవాది. వీడు వాది నుంచి వాడు చేసే పని ఏంటిది అంటే దేవుని సృష్టిని పాడు చేసే అటువంటి వాడు, దేవుని పనిని పాడు చేసే అటువంటి వాడు, దేవుడు మంచి చేస్తే మంచికి విరోధంగా చెడు చేసేవాడు. కనుక ఆ స్వభావం అనేది సాతానులోకి వచ్చేసింది. ఆ సాతానులో ఉన్న స్వభావము అవ్వమ్మలోకి వచ్చేసింది. ఆ అవ్వమ్మ తీసుకొని పండు తిని ఆ పండును తన భర్తకిచ్చింది కనుక ఆదాము కూడా తిన్నాడు. కనుక ఇప్పుడు పాపం ఎవరి నుంచి వచ్చిందట? ఆదాము నుంచి పాపం వచ్చేసింది. ఈ ఆదాము అవ్వలు పండు తినడానికి దేవుడేమన్నా కారకుడా? కదండి. దేవుడు ముందుగానే చెప్పాడు, కుమారుడా ఆదాము నువ్వు ఆ పండు తిన్న మరుక్షణమే చచ్చిపోతావని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ ఆడు కుయుక్తిగా అవ్వమ్మ దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఆదాము దగ్గరికి వెళ్తే ఆదాము తినడానికి వానికి తెలిసి ఆదాము లేని సమయంలో అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అవ్వమ్మతోని అబద్ధపు మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి అవ్వమ్మని పండు తినబెట్టి ఈ లోకంలోకి పాపమును తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆదాములోకి పాపం వచ్చేసింది, అవ్వమ్మలోకి పాపం వచ్చేసింది. వారు ఇద్దరి కలయిక ద్వారా పుడుతున్న పిల్లల్లోకి ఏమొస్తుందండి? వాళ్ళు పరిశుద్ధులుగా పుడతారా? పాపులుగా పుడతారా? ఇప్పుడు పాపం అనేది మూల కారణం. ఆదాము అవ్వలు ఇద్దరు మొదటి మనుషుడు పాపం చేసినప్పుడు ఆ పాపం వారిలోకి వచ్చినప్పుడు వారికి పుడుతున్న పిల్లలు పరిశుద్ధులుగా పుడతారా? పాపులుగా పుడతారా? పాపులుగానే పుడతారు. కనుకనే దావీదు దాన్ని గుర్తెరిగి చెబుతున్నాడు, నేను పాపములోనే పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించినది అన్నాడు. కనుక మరి పాపము ఏ విధంగా పోవాలి? పాపం వల్ల వచ్చు జీతము మరణం అన్నాడు. పాపానికి శిక్ష ఏంటిది? మరణము అన్నాడు. మనిషికి ఎన్ని రకాల మరణాలు ఉంటాయి? 2 రకాల మరణాలు ఉంటాయి. మొదటి మరణము శారీరక సంబంధమైన మరణము. కనుకనే దేవుని సృష్టిలో కూడా ఆత్మలను సృజించిన లోకం ఒకటి చూపించాను, శరీరాన్ని సృజించే విధానం కూడా ఒకటి చూపించాను. అదేవిధంగా మరణము కూడా మనిషికి 2 రకాల మరణాలు ఉంటాయి. మొదటి మరణము శరీర సంబంధమైన మరణము, రెండవ మరణము ఆత్మ సంబంధమైన మరణం. కదండి. మొదటి మరణం దేనికి? శారీరక సంబంధమైన మరణం. రెండవ మరణము ఆత్మ సంబంధమైన మరణం. కనుకనే ప్రతి మనుషుడు పుట్టిన వ్యక్తి
ఈ లోకంలో ఈ శరీరక సంబంధమైన మరణము ప్రతి ఒక్కరికి రావలసిందే. ప్రతి ఒక్కరికి రావలసిందే. దేని బట్టి వచ్చింది మరణము? పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు. అందుకనే, ఎందుకంటే దేవుడు అల్లనోడే చెప్పాడు, అయ్యా నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతావు అన్నాడు. అంటే మరణాన్ని ఆల్రెడీ దేవుడు మరణ శాసనాన్ని రాసేశాడట. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం ఆవశ్యకము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా అన్నాడు. ఇప్పుడు మరణ శాసనం రాసిన వారెవరు? దేవుడే రాసిండు. ఏది? ఆదాముతో చెప్పినప్పుడు, అయ్యా నువ్వు ఈ పండు తిన్నో దినమున నిశ్చయముగా చస్తావని మనసు రాశాడు. కనుక పాపము తీసుకొచ్చిండు, మరణాన్ని తీసుకొచ్చిండు మొదటి మనుషుడు. రోమపత్రిక 3:23లో చూడండి, ఏ వేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారట. అందరూ అన్నారా? కొందరే అన్నారా? అందరు పాపం చేస్తున్నారు. ఇంకా అంటే పాపంలోనే పుడుతున్నారు కనుక ఆ స్వాభావికంగా ప్రతి ఒక్కడు పాపము చేస్తూనే ఉన్నాడు. కనుక ఈ పాపము నుంచి, మరణము నుంచి ఎవరు విడిపించాలి? రోమ 6:23, ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇక్కడ మరణము పాపం వల్ల వచ్చేసింది లోకంలోకి. ఆ పాపం వచ్చేసింది, పాపం వల్ల మరణం వచ్చేసింది. ఈ పాపము నుంచి, మరణము నుంచి ఎవరు విడిపించాలి అంటే ఒకటే ఒకటి జవాబు మనకు, మరణ శాసనము రాసిన వాడు మరణిస్తే అది చెల్లుతుంది అన్నాడు. ఈ మరణ శాసనము రాసిన వాడెవరు అంటే దేవుడే. ఇప్పుడు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మరణించాలట. మరి దేవుడేమో ఆత్మ, దేవుడేమో వాక్యము, దేవుడేమో ఆ సమస్యలో ఉన్నాడు. మరి ఆయన ఈ భూమి మీదకి రావాలంటే ఆయన కూడా ఒక శరీరం కావాలి కదా. ఆయన మనలాంటి వాడే కావాలి కదా. ఆ శరీరం ధరించుకొని ఈ భూగ్రహం మీదకి మానవుడుగా రావాలంటే ఒక శరీరం కావాలి. కనుక ఆయన కూడా మనలాంటే మన శరీరం ధరించుకొని పాపము లేనివాడుగా, పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి లోకమునకు జీవం ఇయ్యడం కొరకు వచ్చాడట. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లోకానికి జీవం ఇయ్యడం కొరకు వచ్చాడు. ఆయన యందే నిత్య జీవం ఉన్నదని చెప్పాడు. ఆయన పాపము లేనివాడని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడు అని చెప్పాడు. కనుక ఈ పాపము లేనివాడు పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి చచ్చిపోయితే మానవుని యొక్క పాపములకు విమోచన, మరణము నుంచి విమోచన అది కలుగుతుంది. కనుక రెండు మరణములని చెప్పాను, గుర్తుందా? ఒకటేమో శరీరక సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణం. కనుక ఈ ఆత్మ సంబంధమైన మరణాన్నే దేవుడు రెండవ మరణము అన్నాడు. మొదటి మరణము ఈ శరీరానికి సంబంధించింది, రెండవ మరణము ఆత్మకు సంబంధించిందట. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు అన్నాడు. ఏంటిదట? రెండవ మరణము ద్వారా ఏ హానియు చెందడు. అంటే మొదటి మరణం అంటే, రెండవ మరణం అంటే ఏంటిది? మొదటి మరణం ఏంటిది కదండి? రెండవ మరణము ద్వారా ఏ హానియు చెందడంటే రెండవ మరణం ఉన్నదన్నట్టే కదా. మనుషులమైన మనకు ఎన్ని మరణాలు తెలుసు? ఒక్కటే మరణం తెలుసు.
ఎందుకంటే ప్రతి మనుషుడు ఈ భూమి మీదకి వస్తున్నాడు, చనిపోతున్నాడు, అంతే. అసలు చనిపోయేవాడు ఎటు పోతున్నాడో తెలియదు, ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు. అది ఏ గ్రంథంలో రాయబడ్డదంటే ఏ గ్రంథంలో రాయబడలేదు. దేవుడు సృజించినటువంటి విషయంలో అన్ని లోకాలకు సంబంధించిన జ్ఞానం ఇందులో రాయించాడు కనుక ఎన్ని రకాలటువంటి విషయాలు మనకు ముందుగానే తెలియజేయబడ్డాడు. అలాగనే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం కూడా చూడండి, 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండవ మరణము అన్నాడు. చూశారండి, మరణమును మృతుల లోకము సైతము అగ్నిగుండములో పడవేయబడుతుందట. ఈ అగ్నిగుండమే రెండవ మరణం. అంటే అర్థం ఏంటిది? అగ్నిగుండం అంటే నరకము, నరకము, నరకము. ఆ నరకములో మరణము పడవేయబడుతుంది కదండి. మరణాన్ని కూడా దేవుడు రేపు అగ్నిగుండం నశింపజేస్తాడట. మృతుల లోకం అట అది రెండవ మరణం అన్నాడు. మరి రెండవ మరణంలో ఎవరు పాలు పొందుతారు? ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అన్నాడు కదండి. ఇలాంటి క్రియలు భూమి మీద చేసే ప్రతివానికి ఇక్కడ శరీరము చచ్చిపోతుంది, ఆత్మ కూడా అగ్నిగుండంలో పడి నశించి కాలిపోతుందట. వ్యభిచారం చేసేవానికి, నరహంతకునికి, మాంత్రికునికి, విగ్రహారాధికుని, దొంగలను, దోసుకునేవారు, ఇంకెన్నో చెప్పాడు దేవుడు. కనుక ఇలాంటి వారి ఆత్మలు కూడా అగ్నిగుండంలో పడి నరకములో కాలిపోతాయి, రెండో మరణములకు వెళ్ళిపోతాయి. కనుకనే ఏ ఆత్మ నశించిపోవడము దేవుని ఉద్దేశం కాదు కనుక ఆ ఆత్మ నరకములో నశించిపోతుందట. దానికి యేసయ్యనే చెప్పాడు, నేను చెప్పుడు కూడా కాదు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. ఈ శరీరమును చంపేవానికి మీరు ఏమాత్రం భయపడకండి, కానీ మీ ఆత్మను నరకములో నశింపజేసేవానికి భయపడండి, అంటే దేవునికి భయపడండి అని అర్థం. ఈ శరీరాన్ని చంపేది ఈ లోకములో ఉన్న సాతానుడు, కానీ ఆత్మను చంపేది దేవుడు. నీ ఆత్మను నరకములో నశింపజేసే వ్యక్తి దేవుడు కనుక దేవునికి భయపడండి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వానికి భయపడకండి అని చెప్తున్నాడు. కనుక పాపము వలన ఎంత భయంకరమైన ప్రమాదం ఉన్నదో అది మనుషులు తెలుసుకోవాలి. ఈ లోకంలో నేను ఉన్నాను, ఇవన్నీ తెలియక నువ్వు అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, మోసాలు చేస్తున్నావు, ధనము సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావు, వ్యభిచారాలు చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, హత్యలు చేస్తున్నావు, దోచుకుంటున్నావు, విగ్రహారాధన చేస్తున్నావు, మంత్రాలు చేస్తున్నావు, మాంత్రిక అని ఎన్ని రకాల నువ్వు క్రియలు చేస్తావో వీటన్నింటికి ఒకరోజు నీ దేవుని దగ్గర నీకు లెక్క ఉంటుంది. ఆ లెక్కను బట్టి నీకేమిటంటే శిక్ష ఎక్కడ? నరకములో నశింపజేస్తాడు నీ ఆత్మను. ఒకప్పుడు భూమి కింది భాగంలో ఆత్మను సృజించాడు, తల్లి గర్భంలో శరీరాన్ని సృజించాడు. ఈ భూమి మీద మొదటి మరణం ద్వారా ఈ శరీరాన్ని నశింపజేసి మట్టిలో కలిపేస్తున్నాడు, నీ ఆత్మను తీసుకెళ్ళి నరకమున అగ్నిగుండంలో కాల్చేస్తున్నాడు. అంత భయంకరమైన ప్రమాదం ఉన్నది కనుకనే
పాపముల జోలికి పోకండి. నా పిల్లలారా, పాపం చేయకండి. పాపము నీవు చేస్తే నీకు భయంకరమైన శిక్ష తప్పదు. నువ్వు దేవుని బిడ్డమని చెప్పుకుంటూ, దేవుని పిల్లమని చెప్పుకుంటూ ఇంకా పాపపు క్రియలు, పాపపు పనులు చేస్తే దేవుని దగ్గర మనం శిక్ష తప్పించుకోలేమండి. కనుకనే ఒక వచనం చెప్పి త్వరగా ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వచనం చదువుతున్నాను. ఆయన యందు నిలిచియుండు వాడెవడు పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను ఎరగను లేడు. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేసిస్తున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయజాలడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును అన్నాడు. అందుకని నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నీతిని జరిగించేవాడే దేవుని సంబంధి, సహోదరులను ప్రేమించువాడే దేవుని సంబంధి. కనుక నీతిని జరిగించని ప్రతివాడు ఎవరైనా దుష్టుని సంబంధే. మన క్రియలు నీతిగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి. పాపం అనేది ఏమాత్రం అంటుకోకూడదు, పాపపు జోలికి పోకూడదు. దేవుని బిడ్డలు పరిశుద్ధమైన జీవితం జీవించిన వారికే ఆ పరలోక పట్టణంలో, దేవుని రాజ్యంలో నీకు స్థానం కలుగుతుంది. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి యేసుకి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి యేసు రక్తాన్ని తాగుతూ యేసు శరీరాన్ని తింటూ వాక్యాన్ని అంత ధ్యానం చేసుకుంటూ ఆత్మతో పొందుకొని ఇంకా పాపము చేస్తే, పాపము నీలో నిలిచి ఉంటే నువ్వు నరకంలోకి వెళ్తావు. జాగ్రత్త. కనుక పాపమును విడిచిపెట్టండి, పాపము జోలికి పోకండి. అది దుష్టుని నుండి కలిగినది పాపం, అపవాది నుంచి కలిగినది పాపం. నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో పరీక్షించుకో, నీ యొక్క అంతరాత్మ హృదయం ఏ విధంగా ఉన్నదో పరీక్షించుకో, నీ మనసు ఏ విధంగా ఉన్నదో పరీక్షించుకో, నీ మాటలు ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకో. నీ మాటలు, నీ చూపులు, నీ క్రియలు, నీ ప్రవర్తన ఏదైనా ఏ కోణంలో నుంచి సాతానుడు నీ మీద దాడి చేసి నేను పాపములో పడేయాలని చూస్తున్నాడో గుర్తుంచుకో. అలాంటి యొక్క స్వభావము నీలో ఉంటే ఈరోజు దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని అడిగి, దేవా నాలో ఈ పాపం ఉన్నది క్షమించయ్యా, నేను పాపములోనే పుట్టిన వాడను, నా తల్లిని పాపంలో గర్భం ధరించింది కనుక నా పాపములు తీసివేసి నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా కొరకు నీ రక్తాన్ని కార్చావు, నా కొరకు నువ్వు మరణించావు, మరణంకు శిక్ష విధించావు, మృత్యుంజయుడవయ్యావు. నీవు కార్చిన నీ రక్తంలో నా పాపములు కడగండి, నన్ను పరిశుద్ధునిగా చేయండి, నన్ను పరిశుద్ధురాలుగా చేయండి. నాకు ఆ నిత్య రాజ్యం ఈ లోకాన్ని వేసిన ఆత్మ కాపాడుకోవాలి, ఇక్కడ శరీరం కాపాడుకోవాలయ్యా. దాని కొరకు మనం ముందుకు సాగుదాం. ఒక తీర్మానం చేసుకొని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.